సంతోష్, మొత్తానికి ప్రచారం కాసేపట్లో ముగిపోతూ ఉంది. హోరాహోరీగా ప్రచారం జరిగింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నతో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అందరి కాన్సన్ట్రేషన్ ఆ రాష్ట్రం మీద ఉంది. 175 సీట్లకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోవాలని వైసీపీ, తిరిగి అధికారంలోకి రావాలని టీడీపీ కూటమి ప్రయత్నాలు చేస్తూ ఉంది. 2014లో కూటమి కట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ ఈసారి మళ్లీ కూటమి కట్టి వైసీపీ మీద పోరాడుతున్నాయి. వైసీపీ మాత్రం సింగిల్గానే 2014 మాదిరిగా 2015 మాదిరిగానే సింగిల్గానే ఆ పార్టీ ఈసారి ఎన్నికల బరిలో దిగింది. మొత్తానికి ఈ ఎన్నికల బరిలో ఎవరి అంచనాలు వాళ్ళకు ఉన్నాయి. కూటమి పూర్తి విశ్వాసంతో ఉంటే అంతకు మించిన విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి టీము ఉంది. మళ్ళీ మేము వైనాట్ 175 అనే టార్గెట్ పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఆ దిశగానే పని చేసుకుంటూ పోయారు. అభ్యర్థులను పోటీ చేసుకుంటూ పోయారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో నైనా గెలవాలనేది టీడీపీ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం జనసేన కలుపుకుంది, జనసేన బీజేపీని కలుపుకుంది. మొత్తం 3 పార్టీలు కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. 144 చోట్ల టీడీపీ పోటీ చేస్తుంది, 21 చోట్ల జనసేన పోటీ చేస్తూ ఉంది, 11 చోట్ల బీజేపీ పోటీ చేస్తూ ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయి అనే పరిస్థితి మీద సర్వేలు కూడా వస్తున్నాయి. వచ్చే సర్వేలన్నీ కూడా ఎక్కువ భాగం వైసీపీకే ఆధిపత్యాన్ని కూడా చూపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. రకరకాల సర్వేల్లో ఏ రకమైన సర్వే కానీ, జాతీయ స్థాయిలో చేసే సర్వేలు కానీ, ఇక్కడ రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న సర్వేలు కానీ వైసీపీకి మొగ్గులు చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కొన్ని సర్వేలు కూటమి కూడా మొగ్గు చూపిస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎవరికి వాళ్ళు కొంత అనుకూలంగా వచ్చిన సర్వేలను అనుకూలంగా ప్రచారం చేసుకున్నారు. అలాగే వ్యతిరేకంగా వచ్చిన సర్వేలను అవి తప్పని, ట్రాష్ అని, అవి క్రియేట్ చేసినవని చెప్పుకుంటూ వెళ్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి ఏపీ ఎన్నికల్లో 2014లో ఏం జరిగింది, 2019 ఎన్నికల్లో ఏం జరిగిందని చూస్తే 67 సీట్లకు 2014లో జగన్మోహన్ రెడ్డి పరిమితం అయ్యారు. ఆయన ఎన్నికల్లో ఓడిపోయారు. కేవలం 67 సీట్లకు మాత్రమే ఆయన పరిమితం అయ్యారు. ఆ 67 సీట్లకు పరిమితమైన సమయంలో 52 సీట్లున్న కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోనే 52 సీట్లున్న ఆ 4 జిల్లాల్లోనే ఆయనకు 30 సీట్లు వచ్చాయి. 67లో 30 సీట్లు అక్కడే వచ్చాయి. అలాగే ఇంకొస్తే ముందుకు వస్తే నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఆయనకి ఆ ఎన్నికల్లో 13 సీట్లు వచ్చాయి. అంటే అక్కడ 30, ఇక్కడ 13, 43 సీట్లు. 67లో 43 సీట్లు ఆయన ఈ ప్రాంతంలో తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా ఈ ఎన్నికలు అంటే ప్రస్తుతం 2019 ఫలితాలను చూసుకుంటే కూడా జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో ఉన్న 52 సీట్లలో 49 సీట్లను కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత నెల్లూరు, ప్రకాశం జిల్లాలో 18 సీట్లను ఆయన కైవసం చేసుకున్నారు. 49, 18, 67 సీట్లు ఈ 5 జిల్లాల్లోనే 6 జిల్లాల్లోనే జగన్మోహన్ రెడ్డి కైవసం చేసుకున్నారు. రాయలసీమ, గ్రేటర్ రాయలసీమగా పిలుచుకునే ప్రకాశం, నెల్లూరు కలుపుకుంటే అంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి ప్రాణమంతా కూడా రాయలసీమ, గ్రేటర్ రాయలసీమకే పరిమితమైంది. అక్కడ ఆయనకు పునాదిగా ఉంది, అదే బేస్గా ఉంది. ఆ బేస్ని ఇప్పుడు ఈ కూటమి చెడగొట్టగలదా అనే దాని మీదనే ప్రధానంగా అంచనాలు వేయాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. 2014లో టీడీపీ గెలిచినప్పుడు 52 రాయలసీమ సీట్లలో 22 సీట్లను మాత్రమే టీడీపీ గెలుచుకుంది. అయినప్పటికీ కూడా అక్కడ ఆ పార్టీ అధికారంలోకి రాగలిగింది. అంటే మొత్తంగా చూసుకున్నప్పుడు ఓవరాల్గా స్టేట్లో 102 సీట్లతో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ అధికారంలోకి వచ్చినప్పుడు దాదాపు 40% సీట్లను, రాయలసీమలో ఉన్న 45% సీట్లను ఆ పార్టీ గెలుచుకుంది. అన్ని సీట్లను మళ్ళీ గెలుచుకుంటేనే టీడీపీ రాయలసీమలో ఆ సీట్లను పట్టు సాధించినప్పుడు మాత్రమే పోటీలో నిలవడానికి టీడీపీకి ఆస్కారం ఉంటుంది, అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఎన్నికల్లో టీడీపీ అక్కడ ఏ మేర ఎన్ని సీట్లను తీసుకోగలుగుతుంది దాని మీద ఆధారపడింది. 22 సీట్లలో 2014లో ఆ పార్టీ గెలిచింది. 2019కి వచ్చి కేవలం 3 సీట్లకు మాత్రమే పరిమితం అయింది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో చూసుకుంటే రాయలసీమలో 3 చోట్ల బీజేపీ, ఆదోని, బద్వేలు, ధర్మవరంలో బీజేపీ పోటీ చేస్తూ ఉంది. అలాగే జనసేన వచ్చేటప్పటికి తిరుపతి, అలాగే రైల్వే కోటలో పోటీ చేస్తూ ఉంది. అంటే 5 చోట్ల మినహాయిస్తే 52లో మిగతా చోట్ల అంటే 47 చోట్ల టీడీపీ పోటీ చేస్తుంది. ఈ 47 చోట్ల టీడీపీ వైసీపీ తోటి గట్టిగా పోటీ ఎదుర్కొంటుంది. ఈ 47 సీట్లలో మ్యాక్సిమం
ఎన్ని సీట్లను గెలుచుకోవడానికి టీడీపీకి బీజేపీకి జనసేనకి అవకాశం ఉంటుందన్న మీదనే ఈ గెలుపు అవకాశాలు అనేవి కూటమికి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే టీడీపీ ఎక్కువ శాతం తనకు గట్టిగా ఉండే ప్రాంతంలో, తనకు పట్టులేని ప్రాంతంలో పోటీ చేస్తూ ఉంది ఎన్నికల్లో. మొత్తం 175 సీట్లు 140 సీట్లలో టీడీపీ పోటీ చేస్తూ ఉంది. అందులో 47 సీట్లు వచ్చేసి రాయలసీమలో మాత్రమే ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నప్పుడు గెలుపు అవకాశాలు ఉండాలంటే రాయలసీమలో కూడా బేస్ను టీడీపీ కూడా క్రియేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ రాయలసీమ అనేది మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి గట్టి పునాది, ఆషామాషి పునాది కాదు. 52 సీట్లకు 49. కుప్పం, పయ్యావుల కేశవ్, హిందూపురంలో బాలకృష్ణ, ఇలా ముగ్గురు మాత్రమే గెలిచారు టీడీపీ నుంచి. మిగతా 49 సీట్లను టీడీపీ నుంచి బీజేపీ గెలుచుకున్న పరిస్థితి మనం చూసాం. కర్నూలు క్లీన్ స్వీప్ అయింది, ఒక సీటు కూడా టీడీపీ గెలుచుకోలేకపోయింది. కడప క్లీన్ స్వీప్ అయిపోయింది, ఒక సీటు కూడా టీడీపీ గెలుచుకోలేకపోయింది. అంటే దాదాపు 24 సీట్లలో ఒక సీటును కూడా పోయినసారి గెలుచుకోలేదు. ఇప్పుడు ఈ 52 సీట్లలో టీడీపీ కూటమి ఎన్ని సీట్లు గెలుచుకునేది అనే దాని మీదనే ప్రధానంగా ఈ లెక్కలన్నీ కూడా ఆధారపడి ఉంటుంది. ఇక మధ్యలో మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, ఈ ఉత్తరాంధ్ర మినహాయించి మిగతా జిల్లాలు ఈస్టు, వెస్టు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఈ ప్రాంతంలో చూసుకుంటే మొత్తం 89 సీట్లు ఉన్నాయి. 89 సీట్లు ఉన్నాయి. ఈ గ్రేటర్ రాయలసీమలో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఉన్న ప్రకాశం, నెల్లూరుతో కూడా కలుపుకొని ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, ఈస్టు, వెస్టు, ఈ 6 జిల్లాల్లో 89 సీట్లు ఉన్నాయి. ఈ 89 సీట్లలో 2014లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పుడు 28 సీట్లు మాత్రమే గెలుచుకున్నారు. 28 సీట్లు గెలుచుకున్నారు. మొన్న ఎలక్షన్లో 74 సీట్లను ఆయన కైవసం చేసుకున్నారు. 89 సీట్లలో కేవలం ప్రత్యర్థి పార్టీలకు పోయింది 15 సీట్లు మాత్రమే పోయాయి. మిగతా 74 సీట్లను జగన్మోహన్ రెడ్డి గెలుచుకున్నారు. అంటే ఇక్కడ ఎంత స్ట్రాంగ్గా జగన్మోహన్ రెడ్డి కోస్తాలో ఉన్నారని మనకు అర్థమవుతుంది. రాయలసీమ జగన్కి పునాదిగా ఉంది, తర్వాత కోస్తా వెనుదన్నుగా ఉంది. 74 సీట్లకు ఆయన పరిమితం అయిపోయారు. ఆయన ఓడిపోయిన సమయంలో 28 సీట్లు మాత్రమే అక్కడ వచ్చాయి. అదే సమయంలో 2014లో టీడీపీ గెలిచినప్పుడు 56 సీట్లతోటి అక్కడ కోస్తాలో టీడీపీకి వెనుదన్నుగా అక్కడ ప్రజలు నిలిచారు. ఆ తర్వాత మొన్నటికి వచ్చేటప్పుడు కేవలం 14 సీట్లకు మాత్రమే టీడీపీ పరిమితమైంది. అంటే 89 సీట్లు 14 సీట్లు మాత్రమే టీడీపీ గెలుచుకుంది. ఇంకొక సీటు జనసేన గెలుచుకుంది. అంటే 15 సీట్లు మినహాయిస్తే మిగతా 74 సీట్లన్నింటినీ కూడా వైసీపీ గెలుచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే పునాదిగా ఉన్న రాయలసీమ తర్వాత ఈ కోస్తాలో ఉన్న 6 జిల్లాలు కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రాజులు తప్ప మిగతా అన్ని సీట్లలో కూడా ఈ టీడీపీకి అలాగే మిగతా పార్టీలకు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చిన పరిస్థితి మనం చూసాం. ఇకపోతే ఉత్తరాంధ్రలో మొత్తం 34 సీట్లు ఉన్నాయి. 34 సీట్లు జగన్కి ఓడిపోయినప్పుడు 9 మాత్రమే 2014లో వచ్చాయి. అలాగే 2019లో ఆయన గెలిచినప్పుడు 28 సీట్లు వచ్చినాయి. అంటే 6 సీట్లు మాత్రమే ఈ 3 జిల్లాల్లో టీడీపీకి వెళ్ళాయి. మిగతా 28 సీట్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళాయి. అంటే రాయలసీమ, కోస్తా నుంచి ఉత్తరాంధ్ర, ఇలా 3 ప్రాంతాల్లో కూడా జగన్ విజయభేరి భోగించారు. అందుకే ఆయన 175కి 151 సీట్లు సాధించారు. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ఎన్నికల్లో రాయలసీమ అనేది ఆయనకు ఇప్పటికి కూడా పెట్టని కోటగా ఉందనే సర్వేలు చెబుతా ఉన్నాయి. మ్యాక్సిమం సీట్లు అక్కడే మొదట జగన్మోహన్ రెడ్డి కైవసం చేసుకుంటారు. 40-45 వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి లేదని అంటున్నారు. అదే సమయంలో ఆ 4 జిల్లాలు మినహాయిస్తే మిగతా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 22 సీట్లు ఉన్నాయి. ఆ 22 సీట్లలో కూడా మళ్ళీ నెల్లూరు వైసీపీకి క్లీన్ స్వీప్ అవుతుందా, క్లీన్ స్వీప్ చేస్తారా అన్న సర్వేలు కూడా కొన్ని చూస్తూ వస్తున్నాం. అలాగే ప్రకాశం జిల్లా కూడా మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి 2014 కానీ 2019లో కానీ ఆయనకి అండదండగా ఉంది. ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రకాశం జిల్లాలో ఎక్కువ శాతం, అంటే దాదాపు 8 నుంచి 9 సీట్లు ప్రకాశం జిల్లాలో జగన్కు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే మరొక 19-18 సీట్లు అక్కడ వస్తాయి. అక్కడ 40-45 సీట్లు అక్కడ రాయలసీమలో వస్తే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ 18-19 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే గుంటూరు, కృష్ణాలో కూడా మ్యాక్సిమం సీట్ల విషయంలో మొదటి నుంచి కూడా ఈ పవన్ కళ్యాణ్ ఈ పార్టీలు ఇక్కడ తక్కువ సీట్లో పోటీ చేస్తున్నప్పుడు కూడా సింగిల్గా పోటీ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈ గుంటూరు, కృష్ణా జిల్లాల మీద గట్టిగా ఆయన దృష్టి పెట్టారు.
పోయినసారి 2014 ఆయనకి 10 సీట్లు వస్తే మొన్న ఎన్నికల్లో 29 సీట్లు వచ్చాయి, 33 సీట్లు. అంటే కేవలం 4 సీట్లు మాత్రమే ఆయన 2 జిల్లాల్లో కలిపి గుంటూరు జిల్లాలో 2 సీట్లు ఓడిపోయారు. 2 సీట్లు తెచ్చుకుంది తెలుగుదేశం పార్టీ. అలాగే కృష్ణా జిల్లాతో వచ్చేటప్పటికి 2 సీట్లు గెలుచుకుంది, 4 సీట్లు. మిగతా 29 సీట్లను జగన్మోహన్ రెడ్డి కైవసం చేసుకున్నారు. ఈసారి కూడా ఆ జిల్లాలో అదే రకమైన ఫలితాలు వస్తాయనేది ఆ పార్టీ ఆశిస్తూ ఉంది, వైసీపీ లెక్కలు వేసుకుంటుంది. ఇక మొత్తానికి ఈ ఫలితాల మీద ఒక ప్రభావం చూపిస్తాయి, ఈ ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఈ ఫలితాలకు ఈ మొత్తం ఎన్నికలకు కేంద్ర స్థానంగా ఉన్నాయి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలు అనే ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ కాపులు ఎక్కువ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కాపు నాయకుడు, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి టీడీపీ బీజేపీ కూటమికి ఈ జిల్లాలో ఉన్న ఈ 2 జిల్లాల్లో ఉన్న మొత్తం 34 సీట్లలో అత్యధిక భాగం ఈ స్వీప్ చేయబోతుంది టీడీపీ కూటమి అనేది వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో కనుక మనం చూసుకున్నట్టయితే 27 సీట్లను మొత్తం 34 సీట్లకు 27 సీట్లను జగన్మోహన్ రెడ్డి గెలుచుకున్నారు. అంతకుముందు 2014లో వెస్ట్ గోదావరిలో 1 సీటు కూడా జగన్మోహన్ రెడ్డికి రాలేదు, 0 సీట్లు వచ్చాయి. అలాంటిది ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో ఏకంగా 34 సీట్లకు 27 సీట్లను ఈ 2 జిల్లాల్లో కలిపి జగన్మోహన్ రెడ్డి కైవసం చేసుకున్నారు. ఈసారి కూటమి అధికారంలోకి రావాలనుకున్నా, కూటమి తాము గెలుస్తామని చెప్పిన దానికి గట్టిగా పట్టుండాలన్నా, దానికి మద్దతు ఇచ్చే విధంగా లెక్కలు ఉండాలన్నా కూడా ఈ స్థాయిలో కూటమి సీట్లను అక్కడ సాధించాల్సి ఉంటుంది. అంటే 25, 26, 27, 25 పైన 25 కంటే ఎక్కువ సీట్లను కూటమి ఆ 2 జిల్లాల్లో సాధిస్తే రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి ప్రభావాన్ని తట్టుకుని ఒక్కొక్కటి 20-25 సీట్లను అక్కడ సాధించాలి. అలాగే ఆ తర్వాత గుంటూరు, కృష్ణా, అలాగే ప్రకాశం, నెల్లూరు జిల్లాలో అక్కడ ఒక 20 సీట్లను సాధించాల్సి ఉంటుంది. ఆ తర్వాత తమకు పట్టు ఉందని చెప్పుకుంటున్న ఈ 2 జిల్లాల్లో, పట్టు ఉంటుందని చెప్పుకున్న ఈ 2 జిల్లాల్లో 34 సీట్లకు 20-25 సీట్లు సాధిస్తే, 25 సీట్లు పైన సాధిస్తే కానీ ఆ పార్టీకి పట్టు చిక్కే అవకాశం లేదు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సోషల్ ఇంజనీరింగ్ను పూర్తిగా ఎంచుకున్నారు. నసరాపేటలో నెల్లూరు నుంచి తీసుకొచ్చిన అనిల్ కుమార్ యాదవ్ తీసుకొచ్చి ఎంపీగా ఇక్కడ పోటీ చేయించారు. ఆయన యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. నసరాపేట పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి, అంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి 1951 నుంచి మొదటి ఎన్నికల దగ్గర నుంచి రెడ్డి, కాపు, కమ్మ వీళ్ళు మాత్రమే ఆ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రధాన పార్టీల నుంచి పోటీ చేశారు, గెలిచారు. ఈసారి తొలిసారిగా 75 ఏళ్ల తర్వాత నసరాపేట నుంచి ఒక బీసీ వ్యక్తికి అక్కడ అవకాశం ఇవ్వటం, ఆయన కూడా ప్రముఖుడు కావడం, మాజీ మంత్రి కావడం, యాదవ్ సామాజిక వర్గం నసరాపేట పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కువగా ఉండటం, రాష్ట్రంలో కూడా ఆ సామాజిక వర్గం ఎక్కువగా ఉండడంతో జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా తీసుకొచ్చి ఆయన అక్కడ పక్కన పెట్టారు. అది సిట్టింగ్ సీటు వైసీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న కృష్ణదేవరాయలు టీడీపీకి వెళ్ళిపోవడంతో అనిల్ యాదవ్ తీసుకొచ్చి అక్కడ పోటీ చేశారు. దీంతో పల్నాడు ప్రాంతంలో ఉన్న 7 నియోజకవర్గాల మీద కూడా ఆ బీసీ ప్రభావం పడింది అనే ఒక చర్చ నడుస్తూ ఉంది. అది అక్కడ సోషల్ ఇంజనీరింగ్లో ఉపయోగపడింది. ఇక మన ఈస్ట్ వెస్ట్లోకి వచ్చేటప్పటికి ఏలూరు జిల్లా యాదవ్ సామాజిక వర్గానికి మళ్ళీ తిరిగి ఇచ్చారు. అలాగే నరసాపురం కూడా సేమ్ శెట్టిపల్చే సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. నరసాపురం పార్లమెంట్ సీట్ అనేది ఇప్పటివరకు ఏ ఎన్నికల్లో చూసినా కానీ, ఇప్పటివరకు ఏ పార్టీని చూసినా కానీ రాజులకు మాత్రమే ఆ సీట్ని కేటాయించేది. కానీ తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి ఒక సాహసం చేశారు. అటు పక్క కాపు, కమ్మ, మిగతా కులాలను కలుపుకున్న కూటమి ఉంది. ఈ కూటమిని ఎదుర్కోవాలంటే బీసీని ఆయుధంగా తీసుకోవాలి. అలాగే బీసీలకు మద్దతు ఇచ్చే మిగతా సామాజిక వర్గాలను ఆయుధంగా చేసుకోవాలని ఆయన భావించారు. అందుకోసమే అనూహ్యంగా గత ఎన్నికల్లో రఘురామకృష్ణరాజుకు నరసాపురం సీట్ ఇచ్చారు. ఆ సంప్రదాయబద్ధంగా రాజులకు ఇస్తారు కాబట్టి ఈ ఎన్నికల్లో రాజులను పక్కన పెట్టేసి చాలామంది ఆశావులు ఉన్నప్పటికి కూడా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కొడుకు సునీల్ యాదవ్ని తీసుకొచ్చి అక్కడ పోటీ చేయించారు. అక్కడికి వచ్చేటప్పటికి ఈ విధంగా ఏలూరులో ఆయన సెట్ చేశారు. నరసాపురంలో వచ్చేటప్పటికి శెట్టిపల్లి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి పోటీ చేయించడం ద్వారా పక్కనున్న ఈస్ట్ గోదావరి జిల్లాలో, ఇక్కడ ఉన్న వెస్ట్ గోదావరి జిల్లా ఉన్న శెట్టిపల్లి సామాజిక వర్గాన్ని ఆయన ఏకం చేసే ప్రయత్నం చేశారు. ఈ 2 జిల్లాలో శెట్టిపల్లిలకు, కాపులకి పచ్చగడ్డేస్తే బగ్గుమని మండే పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి పరస్పరం విరోధులుగా ఉంటారు. వాళ్ళిద్దరికీ ఆ 2 సామాజిక వర్గాల వరకు పడదు. అలాంటి సామాజిక వర్గాలను వేరు చేయడం ద్వారా, ఒకళ్ళ మీద ఒకటి పోటీ చేయడం ద్వారా కొంత సామాజిక వర్గాన్ని ఆయన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. సోషల్ ఇంజనీరింగ్ అనేది ఈ విధంగా వర్కౌట్ చేయడానికి కోసం ఆయన ప్రయత్నించారు. అలాగే రాజమండ్రి సీటు విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. దాన్ని కూడా శెట్టిపల్లి సామాజిక వర్గానికి ఇచ్చారు. కేవలం ఒక డాక్టర్గా పనిచేస్తున్న వ్యక్తిని తీసుకొచ్చి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తూ తొలిసారి ఆయనకు ఒక ఎంపీగా అవకాశం ఇస్తూ ఆయన అవకాశం కల్పించారు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి చెప్పుకున్నారు, ఇది పెత్తందారులకు
పెత్తందారులకు ధనవంతులకు జరుగుతున్న పోటీగా జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి దీన్ని ఈ ఎన్నికల పోరుని చిత్రీకరిస్తున్నారు. అందుకు దానికి తగ్గట్టుగా తాను బీసీలకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మొత్తం 25 మంది ఎంపీల్లో 11 మంది బీసీ సామాజిక వర్గానికి సీట్లు ఇవ్వడం ద్వారా ఈ సామాజిక వర్గంలో సోషల్ ఇంజనీరింగ్ చేశారు. ఇదంతా కూడా ఈస్ట్ వెస్ట్లో ఈ కూటమి ఎఫెక్ట్ ఎక్కువగా ఉండి ఈ 34 సీట్లు ఎక్కువ సీట్లను కనుక కూటమి గెలుచుకున్నట్టయితే తనకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇబ్బందిని తొలగించుకోవడానికి ఆ కూటమి ద్వారా కాపులు కమ్మలు మిగతా టీడీపీ కేడర్ ఏ సామాజిక వర్గాల్లో అయితే ఉందో ఆ సామాజిక వర్గంలో ఉన్న టీడీపీ ఆ ముగ్గురు కలిసి వస్తున్నారు. కాబట్టి ఆ 3 పార్టీలు ఎదుర్కోవడానికి ఆయన సామాజిక సమీకరణను ప్రధాన ఆయుధంగా ఎంచుకున్నారు. ఏలూరు కానీ నర్సాపురం కానీ రాజమండ్రి కానీ ఈ 3 పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 27 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఎక్కువ మందిని ఆయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా నిలబెట్టడం ద్వారా ఈ కూటమి ఏదైతే ఆశిస్తూ ఉందో ఆ 2 జిల్లాల్లో ఉన్న 34 సీట్లలో మెజార్టీ సీట్లు సాధించాలని ఆ సీట్లకు గండి కొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఆసక్తికరమైన పోరు ఆ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో జరుగుతుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆశించినట్టుగా బీసీలంతా ఒక పక్క వెళ్ళి మిగతా ఈ కాపులు కమ్మలు వీళ్ళంతా కూడా ఒక పక్కకి వెళ్ళి ఈ 34 సీట్లలో ఎక్కువ సీట్లన్నీ కూడా ఒక పక్కకు వెళ్తాయా, లేదా జగన్మోహన్ రెడ్డి ఆశించినట్టే కనీసం జగన్మోహన్ రెడ్డి ఆశించేది అక్కడ 15 సీట్లు అంటే 34లో 50% 45% సీట్లను తాను గెలుచుకున్నట్టయితే కూటమికి మిగతా ప్రాంతాల్లో వచ్చిన సీట్లన్నింటినీ కూడా కలుపుకున్నా కూడా మ్యాజిక్ మార్కు 88 సీట్లను సాధించకుండా ఉండడానికి అవకాశం ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఆయన ఈ ఏర్పాట్లు చేసుకున్నారు. పక్కాగా ప్రణాళిక జగన్మోహన్ రెడ్డి వేసుకున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఎవరు క్యాండిడేట్ అయితే ఎవరిని క్యాండిడేట్గా పెట్టాలి అనే దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి పక్కా లెక్కలతో ఉన్నారు. ఆ లెక్కల ప్రకారం ఆయన బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారు. ఆ ప్రధానంగా కాపులతోటి డామినేషన్ ఉంటుంది. ఆ కాపులు ఈ తెలుగుదేశం పార్టీ కేడర్ కలిస్తే తనకు ఇబ్బంది అవుతుందన్న చోట్ల ధైర్యం చేసి డేర్గా ఆయన అక్కడ ఈ సామాజిక సమీకరణం తీసుకున్నారు. ఇక ఉత్తరాంధ్ర తీసుకుంటే ఉత్తరాంధ్ర జగన్మోహన్ రెడ్డికి 2014లో చూసుకుంటే మొత్తం 34 సీట్లు ఉన్న ఉత్తరాంధ్ర విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నంలో కేవలం 9 సీట్లు మాత్రమే వచ్చాయి 2014లో. అలాగే ఆయన గెలిచిన 2019 ఎన్నికల్లో 28 సీట్లు వచ్చాయి 34 అంటే 5 మాత్రమే టీడీపీకి వెళ్ళాయి. మిగతా 28 సీట్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఖాతాలో పడిపోయి ఈసారి కూడా ఉత్తరాంధ్రను ఆయన కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఉత్తరాంధ్రను కైవసం చేసుకుంటేనే ఆయన అనుకున్నట్టుగా గెలవడానికి మళ్ళీ అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా పక్కా ప్రణాళికలతోటి ఆయన వ్యవహరించారు. ఒక విజయనగరం జిల్లాలో రాష్ట్రం మొత్తం మీద 81 మంది ఎమ్మెల్యేలను జగన్మోహన్ రెడ్డి తీసేయటమో లేకపోతే అక్కడి నుంచి వేరే చోటుకి మార్చడం చేశారు. దాదాపు 48 మంది ఎమ్మెల్యేలు అయితే నిర్దాక్షిణ్యంగా తీసి పక్కన పెట్టేశారు. ఎక్కడా అసంతృప్తి దాని మీద కించిత్ కూడా రాలేదు. సింగనమాలలో పోతే లారీ డ్రైవర్గా టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తున్న ఆంజనేయులకి సీట్ ఇచ్చారు. అలాగే మడకసిరలో పోతే ఉపాధి హామీ కూలీ లక్కప్పకు జగన్మోహన్ రెడ్డి సీట్ ఇచ్చారు. అంటే ఈ ఎన్నికలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని చూసి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలను చూసి మాత్రమే ఓటేస్తారు. కాబట్టి అక్కడ ఉన్న అభ్యర్థి అనే వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు నామమాత్రమైన వ్యక్తుల కంటే తాను ఏదైతే చేశానని చెప్పుకుంటున్నానో ప్రతి ఇంటికి పథకాలను చేర్చానో అవే తనను గెలిపిస్తాయన్న ధీమాతుడు జగన్మోహన్ రెడ్డి ఉండడంతో ఈ ఎమ్మెల్యేలందరూ కూడా మార్చారు. అలాగే ఉత్తరాంధ్రలో ఒక విజయనగరంలో ఉన్న 9 మంది అభ్యర్థులను అయితే ఆయన మార్చలేదు, ఎవరిని తీసేయలేదు, ఎవరిని అందులో చేర్చలేదు, యాజ్ ఈజ్గా అక్కడ ఉంచారు. విశాఖపట్నంలో మాత్రం ఒక ప్రయోగం చేశారు జగన్మోహన్ రెడ్డి. సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఎంవి సత్యనారాయణ తీసేసి బొత్స సత్యనారాయణ భార్య బొత్స ఝాన్సీని తీసుకొచ్చి విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు. అక్కడ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన తూర్పు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అలాగే విశాఖలో కాపు సామాజిక వర్గానికి కాపు సామాజిక వర్గానికి మిగతా బీసీలకు మధ్య అవినాభావ సంబంధం ఏర్పరచడం ద్వారా ఆ సీటు చేజారిపోకుండా చూసుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి ప్లాన్. ఎందుకంటే 2019 ఎన్నికల్లో మనం చూసుకుంటే బాలకృష్ణ అల్లుడు టీడీపీ నుంచి పోటీ చేశారు. అలాగే జనసేన నుంచి మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేశారు. ఆయనకి దాదాపు 2,85,000 ఓట్లు వచ్చాయి. కేవలం 5,000 ఓట్లతోనే వైసీపీ అక్కడ గెలిచింది. 2014లో వైఎస్ విజయమ్మ వైజాగ్ ఎంపీగా ఓడిపోయారు. అంటే అక్కడ వైసీపీకి సరిపడినంత బలం లేదు. జనసేన టీడీపీ విడిగా పోటీ చేస్తేనే వైసీపీ 2019 ఎన్నికల్లో 5,000 స్వల్ప ఓట్ల ఆధిక్యతతో గెలిచింది. కాబట్టి ఈసారి మళ్ళీ జనసేన టీడీపీ బీజేపీ కలిసి వస్తున్నాయి. కాబట్టి అక్కడ ఆయన ఆ ప్రమాదాన్ని ఊహించినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకోసమే బీసీ నినాదంతో తూర్పు కాపు అయిన బొత్స ఝాన్సీని తీసుకొచ్చి అక్కడ పోటీ చేయించడం ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న బీసీలందరినీ ఏకం చేసి ఇక్కడ కూడా సామాజిక సమీకరణ రీత్యా ఆమెకు పట్టునివ్వడం కోసం ఆ పార్టీ పట్టు సాధించడం కోసం ఈ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. మొన్న జరిగిన ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో వైజాగ్ సిటీలో ఉన్న 4 నియోజకవర్గాలను కూడా టీడీపీ కైవసం చేసుకుంది. దాని ద్వారానే దగ్గర దాకా వచ్చింది వైసీపీ
వైజాగ్ ఎంపీ సీటును వైసీపీ గెలుచుకోవడానికి వీలు కల్పించే విధంగా కూడా ఈ లెక్కలన్నీ ఉన్నాయి. అక్కడ కూడా ఆయన వేసుకున్నారు. ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలోనే 34 నియోజకవర్గాల్లో సింహభాగం సీట్లను కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు వైసీపీకి మెజార్టీ సీట్లను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని సర్వేలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. వైజాగ్ 50-50 ఉందని చెప్తా ఉన్నారు. అంటే సర్వేల ప్రకారం ఇవే సర్వేలు టీడీపీలో కూడా రివర్స్లో కనిపిస్తున్నాయి. టీడీపీ కూడా ఉత్తరాంధ్ర మొత్తం కూటమికి పట్టం కట్టబోతుందని టీడీపీ చెప్పుకుంటుంది. వైసీపీ లెక్కలు అయితే వేరుగా ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరంలో మొన్న విజయనగరంలో 0 మొత్తం సీట్లన్నీ కూడా వైసీపీ ఖాతాలో పడ్డాయి. టీడీపీకి ఒకటి కూడా లేదు. శ్రీకాకుళంలో 2 సీట్లు మాత్రమే టీడీపీకి వచ్చాయి. టెక్కల్లో అచ్చెన్నాయుడు గెలిచారు. ఇచ్చాపురంలో టీడీపీ బెందాళం అశోక్ బాబు గెలిచారు. అలాగే వైజాగ్లోకి వచ్చేటప్పటికి 4 సీట్లను టీడీపీ గెలుచుకుంది. 6 సీట్లు మాత్రమే వైజాగ్లో ఉత్తరాంధ్రలో టీడీపీ గెలుచుకుంది. మళ్ళీ ఇక్కడ 2014లో టీడీపీ గెలిచినప్పుడు 24 సీట్లు 34లో 24 సీట్లు టీడీపీ గెలుచుకుంది. ఇప్పుడు టీడీపీ గెలవాలంటే దాదాపు మళ్ళీ అంత స్థాయిలో సీట్లు గెలవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా లేదా అని చూడాలి. 2019 ఎలక్షన్కి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ఇస్తానని చెప్పారు. 2019 నుంచి 2024 మధ్య ఈ ఎన్నికలకు మధ్య ఆయన ఈ నవరత్నాలను కూడా అమలు చేసి చూపించారు. దాదాపు 2,70,000 కోట్ల రూపాయల డీబీటీ నిధులను 13.11 లక్షల మంది అంటే 13.11 లక్షల మంది ఖాతాల్లో నేరుగా వేయడము, వాళ్ళకి మరొక 1,2 లక్షల కోట్ల రూపాయలు నాన్ డీబీటీ ద్వారా ఇవ్వడము. అంటే ఈ డీబీటీ నాన్ డీబీటీ ద్వారా దాదాపు 13.11 లక్షల మంది ఖాతాల్లో ఆయన డబ్బులు వేశారు. వాళ్ళందరూ లబ్ధిగా చూశారు. రాష్ట్రంలో 5.5-6 కోట్ల మంది జనాభా ఉంటే వాళ్ళలో 85% మంది అంటే ఒక్కొక్కడికి 2 పథకాలు వచ్చినాయి, 3 పథకాలు వచ్చినాయి. అందుకనే 5.5 లక్షల మంది ఉంటే లబ్ధిదారుల సంఖ్య 13.11 లక్షల మంది ఉంది. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి పక్కాగా ఈ పథకాలను అమలు చేశాను కాబట్టి, ఈ పథకాలన్నీ జనానికి వెళ్ళినాయి కాబట్టి నాకు మద్దతు వస్తుందని చెప్పుకున్నారు. అన్నిటికీ మించి పక్కా ఇళ్ల నిర్మాణం 22 లక్షల ఇళ్లు నిర్మిస్తామని జగన్మోహన్ రెడ్డి 2019 ఎలక్షన్ ముందు నవరత్నాల్లో ప్రకటిస్తే ఇప్పుడు 32 లక్షల ఇళ్ల మంజూరు చేశారు. అంటే చెప్పిన దానికంటే 10 లక్షల ఇళ్లు ఎక్కువగా మంజూరు చేశారు. అమ్మఒడి దాదాపు 58 లక్షల మందికి అమ్మఒడి ద్వారా దాదాపు 88,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో తల్లుల ఖాతాలో జగన్మోహన్ రెడ్డి జమ చేశారు. అలాగే అన్నిటికీ మించి ప్రతి నెల 66-67 లక్షల మందికి వితంతు పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు, ఎయిడ్స్ పేషెంట్లకి, అలాగే తలసేమియా రోగులకి, వికలాంగులకి, వృద్ధులకి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతి నెల వాలంటీర్ల ద్వారా ఇంటికి పంపిస్తూ ఉన్నారు. అంటే దాదాపు నెలకి 1,900 కోట్ల రూపాయల చొప్పున, ఏడాదికి 2,400 కోట్లు 2,400 కోట్ల రూపాయలు 24,000 కోట్ల రూపాయల చొప్పున ఈ పింఛన్ డబ్బులంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఈ పింఛన్దారులకు చేరేస్తున్నారు. ఈ పథకాలన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డి గట్టిగా నమ్మకం పెట్టుకున్నారు. వీటికి ఆవలగా చూస్తే దాదాపు 17 మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని ప్రారంభించారు. 5 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తయింది. వాటిలో క్లాసులు కూడా బిగినాయి. దాదాపు 450 ఎంబీబీఎస్ సీట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. సూపర్ స్పెషాలిటీ వైద్యులు అందుబాటులో, దేశంలో సూపర్ స్పెషాలిటీ వైద్యుల అందుబాటు చూసుకుంటే కేవలం 3 మాత్రమే అందుబాటులో ఉంటే ఏపీలో మాత్రం 6 అందుబాటులో ఉన్నారు ప్రతి 1,00,000 మందికి అనేది ఒక లెక్క ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఇటు పక్క సామాజిక బాధ్యతగా ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో వాళ్ళకి డీబీటీ ద్వారా కొంత డబ్బును వివిధ స్కీముల రూపంలో ఇచ్చి వాళ్ళకి వెనుదనుగా నిలబడంతో పాటు వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కోవడానికి అవకాశం కల్పించడంతో పాటు మరొక పక్క ఈ వైద్య రంగం, ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. దానికోసం 17 మెడికల్ కాలేజీలు చెప్పారు. 17 మెడికల్ కాలేజీలే కాదు, ఇప్పుడు ఉన్న ప్రభుత్వాసుపత్రులను నాడు నేడు అనే స్కీమ్ కింద తీసుకొని దాదాపు 54,000 పోస్టులని, డాక్టర్ పోస్టులు కానీ సపోర్టింగ్ స్టాఫ్ను కానీ 54,000 మందిని రిక్రూట్ చేశారు ఈ 5 ఏళ్లలో. అంటే వైద్య రంగాన్ని పూర్తిగా ఆధునీకరించే ప్రయత్నం చేస్తున్నారు. వైద్య రంగాన్ని మొత్తాన్ని సంస్కరించే పని చేస్తూ ఉన్నారు. ఇక మనం నెక్స్ట్ విద్యారంగాన్ని చూసుకుంటే ఒక పక్క 54-52 లక్షల మందికి ఏటా అమ్మ ఒడి పేరుతోటి తల్లులకి ఏటా 13,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తూ ఉన్నారు. అవి కాకుండా నాడు నేడు పేరుతోటి దాదాపు 54,000 స్కూళ్లను ఆయన మొత్తం రూపురేఖలు మార్చే కార్యక్రమానికి కూడా చేపట్టారు. దాదాపు దాంట్లో 12-13 స్కూళ్లను బాగు చేసే కార్యక్రమం కూడా మొదలైంది. అలాగే పిల్లలకు షూస్, పిల్లలకి అవసరమైన బుక్స్, బైలింగ్వల్ బుక్స్ ఇస్తూ ఉన్నారు. పిల్లలకు అవసరమైన యూనిఫామ్ ఇస్తూ ఉన్నారు.
పిల్లలకి 8th క్లాస్ నుంచి ట్యాబ్స్ ఇస్తూ ఉన్నారు. అలాగే నెక్స్ట్ ఐబీ కరికులం తీసుకురాబోతున్నారు. అంటే వైద్యము పేదవాడికి ఉచిత వైద్యం క్వాంటిటీలో అందిస్తే పేదవాడికి ఏ జబ్బు వచ్చినా కూడా అక్కడ వెనుదన్నుగా అందిస్తుంది కాబట్టి అక్కడ అది ఇవ్వటం. అలాగే పేదవాడి కుటుంబానికి క్వాంటిటీ ఎడ్యుకేషన్ దొరికితే అక్కడ ఆడి కుటుంబం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ రెండింటిని మిళితం చేసి ఈ డీబీటీకి నాన్ డీబీటీకి కలుపుకొని ఈ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి ఇస్తూ ఉన్నారు. అందుకోసమే అటు రాయలసీమలో తనకు పట్టున్న, కోస్తాలో తనకు ఈ విధంగా పట్టు సాధించడం ద్వారా ముందు వచ్చిన 74 సీట్లు నిలబెట్టుకోవడానికి, అలాగే అక్కడ వచ్చిన 28 సీట్లను ఉత్తరాంధ్రలో నిలబెట్టుకోవడానికి ఈ పథకాలన్నీ కూడా దోహదం చేస్తాయనే గట్టి విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఈ ఎలక్షన్ ప్రచారం స్టార్ట్ కాగానే మార్చి 16న షెడ్యూల్ వచ్చింది. దాదాపు 54 రోజులు ఎల్లుండి పోలింగ్ జరిగే నాటికి 54 రోజుల సమయం ఉంది. ఈ 54 రోజుల సమయాన్ని జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ద్వారా 21 రోజుల పాటు పులివెందుల నుంచి ఇచ్చాపురం వరకు తిరిగారు. దాదాపు 16-17 మీటింగ్లు ఆయన అడ్రస్ చేశారు. మొత్తంగా 106 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. చంద్రబాబు వచ్చేటప్పటికి 89 నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు సభలు నిర్వహించారు. 43 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ సభలు పెట్టారు. ఉమ్మడిగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిపి దాదాపు 12 సభలను అడ్రస్ చేసింది. మోడీ 4 చోట్ల చిలకూరుపేటలో మొదటిసారిగా మార్చిలో ఒక సభకు ఆయన హాజరయ్యారు, కూటమి సభకి. అలాగే రాజంపేటలో ఒక సభకు ఆయన హాజరయ్యారు. అలాగే అనకాపల్లిలో ఒక సభకు హాజరయ్యారు. అలాగే రాజమండ్రి దగ్గర ఒక సభకు హాజరయ్యారు. విజయవాడలో రోడ్ షో చేశారు మోడీ. ఈ విధంగా కూటమి మొత్తంగా చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే 106 నియోజకవర్గాల్లో రోడ్ షోలు సభలు పెట్టుకుంటే మేమంతా సిద్ధం పేరుతోటి ఆయన సిద్ధం పేరుతోటి 4 సభలను 4 దిక్కులు పెట్టారు. వైజాగ్లో పెట్టారు, అలాగే ఏలూరులో పెట్టారు, రాప్తాడులో పెట్టారు, ఇక్కడ బేదరమెట్లో ఒంగోలు దగ్గర పెట్టారు. ఆ 4 సిద్ధం సభలతోనే తన పార్టీ యంత్రాంగానంతా కూడా సెట్ చేశారు. అప్పటి వరకు జగన్ అంటే కేవలం డబ్బులు ఇవ్వడమే, అప్పులు తేవడం, డబ్బులు పంచడం తప్ప మరి ఏది చేయలేదు జగన్ అనే అభిప్రాయం జనంలో ఉండేది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కనీ విని ఎరుగని విధంగా తెలుగు రాష్ట్రాల్లో సిద్ధం పేరుతోటి సభలు పెట్టి ఆయా చుట్టుపక్కల ఉన్న 5-6 జిల్లాల జనాభానంతా కూడా, కార్యకర్తలందరూ కూడా అక్కడ సమీకరించి తాను చెప్పాల్సిందంతా చెప్పారు. సిద్ధం సభల తర్వాత పార్టీ కేడర్లో కదలికి వచ్చిందనేది జగన్మోహన్ రెడ్డి, అలాగే ఆ పార్టీ నమ్ముతూ ఉంది. పార్టీని సెట్ చేసుకోవడానికి సిద్ధం సభలో ఉపయోగపడి ఆ తర్వాత మిగతా ఎవరైతే తన పథకాల ద్వారా లబ్ధి పొందారో మిగతా జనం సంక్షేమంతో ఉన్నారు, ఇంకా ఎలక్షన్లు గురించి ఆలోచిస్తూ అటు వేయాలా ఇటు వేయాలా, ఎవరు మంచి ఎవరు చెడు అని ఆలోచించుకునే దశలో జనం ఉన్నారనుకున్న సమయంలో బస్సు యాత్ర చేపట్టి మేమంతా సిద్ధం అనే సభలు పెట్టడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఆ చివరి నుంచి ఈ చివరకు 21 రోజుల పాటు తిరిగి మొత్తాన్ని జనంలో ఒక అభిప్రాయాన్ని కలిగించారు. మాకు ఇబ్బందే లేదని వైసీపీ చెప్పుకుంటుంది. అటు టీడీపీ కూడా చెప్తుంది మోడీ హవా, మోడీ మేనియా, మోడీకి ఉన్న ప్రాధాన్యత, మోడీకి వస్తున్న ఆదరణ అంతా కూడా తమకు ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ల కాలంలో అవినీతి చేశారు. మద్యం నిషేధిస్తారని మద్యం నిషేధించలేదు. ప్రతి పనిలో కూడా ఇసుక అక్రమ రవాణాలో వైసీపీ నేతలు ఆరితేరిపోయారంటూ అవినీతి ఆరోపణలు గుప్పించింది. చివరికి ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది గత 10-15 రోజులుగా ఏపీ ఎన్నికలను కుదిపేస్తూ ఉంది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ తేవడం ద్వారా కూడా ఎవరి భూములైనా కూడా జగన్మోహన్ రెడ్డి గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ టీడీపీ జనసేన ప్రచారం చేస్తా ఉన్నాయి. బీజేపీ ఈ విషయంలో దూరంగా ఉంది. ఎందుకంటే అది కేంద్రం తెస్తున్న చట్టం కాబట్టి ఆ చట్టాన్ని యాజిటీజ్గా రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటుంది కాబట్టి ఆ చట్టాన్ని తప్పుపడితే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టినట్టు అవుతుంది. కాబట్టి ఈ మొత్తం ఎపిసోడ్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వ్యవహారంలో టీడీపీ, జనసేన, వైసీపీ మీద చేస్తున్న ఆరోపణలకు బీజేపీ దూరంగా ఉంది. ఇది అనూహ్యంగా తెర మీదకి వచ్చింది. మొదటి 2 రోజుల పాటు వైసీపీ కూడా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద పెద్దగా పట్టి పట్టినట్టుగా ఉంది. తర్వాత దీని మీద జనంలోకి యాడ్వర్స్గా దాదాపు 60-66% మంది ఏపీలో రైతులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా భూముల మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన చేస్తున్న ప్రచారం దుష్ప్రచారంగా మారిపోయి నష్టం చేస్తున్న ఉద్దేశంతో వైసీపీ కూడా రంగంలో దిగింది. జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలో వివరణించారు. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పటికప్పుడు దీని మీద ఆధారాలతో సహా కూడా కౌంటర్లు ఇస్తూ ఇది ఏమీ లేదు, ఇదంతా దుష్ప్రచారం అని చెప్పే ప్రయత్నం కూడా చేశారు. అలాగే మొత్తంగా ఎపిసోడ్లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి తాను ఏం చెప్పాను, ఏం చేశాను అనేది ఈ సభల్లో చెప్పుకున్నారు. అలాగే 2014 ఎలక్షన్ సమయంలో ఇదే కూటమి అప్పుడు ఇచ్చిన వాగ్దానాలు ఎన్ని, అమలు చేసిన వాగ్దానాలు ఎన్ని,
అనే విషయాన్ని జనానికి చెప్పడం ద్వారా చంద్రబాబు నాయుడు కానీ కూటమి కానీ అధికారంలోకి వస్తే హామీలు మాత్రమే ఇస్తారు, వాటిని అమలు చేయరు అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన ప్రయత్నించారు. తాను ఏమి హామీలు ఇచ్చాను, వాటిని ఎలా నెరవేర్చాను అనేది చెప్పుకోవడం ద్వారా తాను ఇచ్చిన మాటకు ఎలా కట్టుబడి ఉంటాననేది జనానికి ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే అవసరార్థం అధికారం కోసం గెలవడం కోసం టీడీపీ కూటమి ఇప్పుడు హామీలు ఇస్తూ ఉంది. ఆ హామీలేవి కూడా అమలు కావు, ఇచ్చేవి కాదు అనే విషయాన్ని జనాల దగ్గరికి తీసుకుపోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశారు. 6 గ్యారంటీలు 6 గ్యారంటీల పేరుతో టీడీపీ 4 నెలల క్రితమే మహానాడులో రాజమండ్రిలో నిర్వహించిన మహానాడులోనే ఒక మేనిఫెస్టో విడుదల చేసింది. ఇంటింటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి, 4,000 రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పి, అలాగే ప్రతి మహిళకు మహిళ అయితే చాలు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పి, ప్రతి ఇంటికి నీటి కనెక్షన్ ఇస్తామని చెప్పి, ఇలాంటి 6 గ్యారంటీలతోటి ఒక హామీని ఇచ్చింది. మొదట్లో ఆ హామీలు ఇబ్బందికరంగా మారాయి అనేది వైసీపీ ఆలోచించింది. తర్వాత మేనిఫెస్టో రూపంలో దాదాపు 120-160 హామీలను టీడీపీ కూటమి ఎప్పుడైతే జనసేన టీడీపీ ఇచ్చిందో అవన్నీ కూడా ఆచరణ సాధ్యం కాదు అని చెప్పడానికి వైసీపీ ఒక అవకాశంగా తీసుకుంది. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న డీబీటీ పథకాలకి ఏటా 70,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు చెప్తున్న 6 గ్యారెంటీలను కలుపుకుంటే ఇంకొక 80,000 కోట్ల రూపాయలు అదనంగా అవుతుంది. ఈ 70,000 కోట్ల రూపాయల పథకాలను తీసివేయడం ఎవరికి సాధ్యం కాదు. వృద్ధాప్య పెన్షన్ 66 లక్షలు 67 లక్షలు ఎవరైనా ఇవ్వాల్సిందే, అలాగే అమ్మఒడి ఎవరైనా ఇవ్వాల్సిందే, అలాగే గోరుముద్ద ఎవరైనా ఇవ్వాల్సిందే, ఫీజు రియంబర్స్మెంట్ ఎవరైనా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఈ పథకాలను తీసేయడానికి అవకాశం లేదు. తీసేయడానికి అవకాశం లేని పథకాలకే 70,000 కోట్ల రూపాయలను ఏడాదికి జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేస్తూ ఉన్నారు. ఓకే, ఈ పథకాలను కొనసాగిస్తూనే చంద్రబాబు నాయుడు చెప్పిన 6 గ్యారెంటీలకు 80,000 కోట్ల రూపాయలు అవుతాయి. అంటే రెండు కలుపుకుంటే 150,000 కోట్లు అవుతుంది. 70,000 కోట్ల రూపాయలు తాను ఖర్చు చేస్తుంటేనే రాష్ట్రం శ్రీలంక అవుతుందని చెప్పిన చంద్రబాబు నాయుడు రాష్ట్రం మరొక శ్రీలంక అవుతుంది, సంక్షోభంలో కూరుకుంటుందని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదనంగా 70,000 కోట్లకి 80,000 కోట్ల రూపాయల విలువయ్యే హామీలను ఎలా ఇస్తారు అని ప్రశ్నించడం ద్వారా జనంలో ఒక ఆలోచన కలిగించే ప్రయత్నాన్ని చేశారు. ఇది కేవలం అవసరార్థం అధికారం కోసమే చంద్రబాబు నాయుడు టీం ప్రచారం చేస్తూ ఉంది, హామీలు ఇస్తుంది, కానీ ఇది సాధ్యమయ్యేది కాదు అనే ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేసే ప్రయత్నాన్ని వైసీపీ నుంచి చేస్తుంది. దీనిలో జగన్ చెప్పింది నమ్మారా, చంద్రబాబు నాయుడు టీం చెప్పింది నమ్మారా అనేది మనకు 13వ తారీఖు జరిగే పోలింగ్ తర్వాత 4వ తారీఖు జరిగే కౌంటింగ్లో కానీ తెలియదు. ఎవరు నమ్మారు, ఎవరు విశ్వసించలేదు అనేది ఒకటి మనకు స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంది. ఈ మేనిఫెస్టోల మధ్య మొదటగా ఈ 2 పక్షాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. తాను నమ్మకస్తుడని జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నారు. చంద్రబాబును నమ్మకస్తుడు కాదు, నమ్మక ద్రోహాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు. చంద్రబాబు నాయుడు మాత్రం ఆ వయసులో 74 ఏళ్ల వయసులో 89 సభలకు ఒంటరిగా హ్యాండిల్ చేస్తూ మూలకు తిరుగుతూ కూడా ఆయన కూడా ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు. నాసిరకం మద్యం అంటూ మద్యం మీద కూడా చంద్రబాబు నాయుడు తన సభల్లో ప్రస్తావన చేశారు. తాము అధికారంలోకి వస్తే క్వాలిటీ మద్యాన్ని తక్కువ ధరకిస్తామని కూడా హామీ చేశారు. ఇది కూడా ఒక సంచలనంగా చర్చనీయాంశంగా మారింది. మద్య నిషేధం చేస్తాను జగన్మోహన్ రెడ్డి దాని మీద ఆ నిర్ణయం తీసుకోలేకపోయారు. దానికి కారణం కూడా ఆయన చెప్పలేకపోయారు. కానీ చంద్రబాబు నాయుడు ఒక పక్క మద్య నిషేధం చేస్తేనే ఎన్నికలకు వెళ్తా ఉన్న జగన్మోహన్ రెడ్డి దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఎన్నికలకు వెళ్తున్నాడని ప్రశ్నిస్తూనే తాము మద్య నిషేధం జోలి విషయంలో ఎటువంటి హామీ ఇవ్వకపోగా మద్యాన్ని క్వాలిటీ మద్యాన్ని ఇస్తాము, అలాగే రేటు తగ్గించిస్తామని హామీ ఇవ్వడం ద్వారా దాన్ని కూడా ఒక ఎలక్షన్ అంశంగా చేశారు. ఎందుకంటే ఏపీలో దాదాపు 25-26% మంది మద్యం ప్రియులు ఉన్నట్టుగా ఒక లెక్క ఉంది. అంటే ఎక్కువ మంది ఈ మద్యానికి అలవాటు పడి ఉన్న వాళ్లకు క్వాలిటీ మద్యం ఇవ్వడం ద్వారా ఆ వర్గం ఓట్లు కూడా సంపాదించవచ్చని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వాళ్ళందరినీ కూడా తయారు చేయొచ్చు అనేది టీడీపీ కూటమి భావిస్తూ ఉంది. మొత్తానికి చూస్తే అవినీతి ఆరోపణలు ప్రభుత్వం మీద చేశారు. ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు చేసినప్పుడు మోడీ, అమిత్ షా కూడా రాష్ట్రంలోకి వచ్చి కొన్ని అవినీతి ఆరోపణలు ప్రభుత్వం మీద చేశారు, జగన్మోహన్ రెడ్డి మీద చేయలేదు. జగన్మోహన్ రెడ్డి మీద మోడీ తీవ్రమైన ఆరోపణలు చేయలేదనే చర్చ కూడా ఒకటి నడుస్తుంది. ఇష్టం లేకుండా కాపురం చేస్తుందా, ఇష్టం లేకుండా కూటమి కట్టిందా బీజేపీ అనే చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే టీడీపీ జనసేన మోడీ పరివారం నుంచి చాలా ఆశించాయి. జగన్మోహన్ రెడ్డి మీద మోడీ విరుచుకుపడతాడు, ఆయన విమర్శలు చేస్తారు, ఆయన విమర్శలు చేస్తే చాలు మాకు ఓట్లు రాలిపడతాయని. కానీ లైటర్ వేన్లో టచ్ చేస్తూ వెళ్ళారు మోడీ జగన్ ప్రభుత్వం గురించి. జగన్ పేరు అనేది ఇంతవరకు ఆయన నోటి నుంచి కూడా రాలేదు. కేవలం ఏపీ ప్రభుత్వం అన్నారు, ఏపీ ప్రభుత్వం అవినీతి చేస్తుందన్నారు, ఏపీ ప్రభుత్వం లూటీ చేస్తుందన్నారు, ఏపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని మాత్రమే చెప్పారు. మొత్తాన్ని చూస్తుంటే ఈ 54 రోజుల ప్రచారం
ఈ సాయంత్రానికి ముగిసిపోయింది. ఈ 54 రోజుల ప్రచారంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైసీపీ మీద ఒంటికాలతోటి విమర్శలు చేశాయి. అలాగే వైసీపీలో జగన్ ఒక్కడే తన పార్టీ తరఫున 106, 107 మీటింగులకు హాజరయ్యి ఆయన ఒక్కడే మొత్తం ప్రచారం చేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున చూస్తే రాహుల్ గాంధీ ఇవాళ కడపలో ఒక సభకు హాజరయ్యారు. నిన్న ఇండియా కూటమి సభ విజయవాడలో ఒకటి జరిగింది. అలాగే షర్మిల ఒంటి చేతితోటి ఆ పార్టీని నడిపించే ప్రయత్నం చేశారు. ఆమె కూడా దాదాపు 102 సభల్లో, ఆమె కూడా 102 నియోజకవర్గాలు జరిగిన సభల్లో ఆమె పాల్గొన్నారు. మొత్తానికి ఈ విధంగా ఏపీలో ప్రచారం జరిగింది. ఏపీలో గెలవడానికి ఏ పార్టీ ఏ విధంగా ఎత్తుగాళ్ళు వేస్తుంది అనేది కూడా మనం స్పష్టంగా చూసాం. టీడీపీ ఒంటరిగా వెళ్తే 2019 నాటి ఫలితాలే తిరిగి పునరావృతం అవుతాయన్న ఉద్దేశంతో ఈసారి ముందస్తుగానే మేల్కొంది. జనసేనను కూటమిలో కలుపుకుంది. అప్పటికే జనసేన బీజేపీతో కలిసి ఉంది. బీజేపీ చివరి నిమిషం వరకు మార్చిలో షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా చాలా లేటుగా బీజేపీ ఈ కూటమిలో కలవడానికి ఇంట్రెస్ట్ చూపించిన పరిస్థితి కూడా మనం చూసాం. మొత్తానికి ఒక పక్క కూటమి 2014 ఫలితాలను పునరావృతం చేస్తామని గట్టిగా నమ్మకంతో ఉంటే 2019 ఫలితాలను మించి నేను ఫలితాలు సాధిస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. మొత్తానికి ఈ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది, ఏ పార్టీ విజయం సాధించదు అనేది ఆ పార్టీలు వేసుకుంటున్న లెక్కలు పక్కన పెడితే ఏ పార్టీకి జనం ఆదిస్తారంతే అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. జగన్మోహన్ రెడ్డి కేవలం తన పథకాల ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులనే నమ్ముకున్నారు. మీ ఇంటికి మేలు జరిగింది, మీకు మేలు జరిగిందంటే నాకు ఓటేయండి, కుటుంబం అంతా కూర్చొని మాట్లాడుకోండి అనేది ఆయన చెప్తున్నది. అలాగే జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు, మోసగాడు, ఆయన ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదు, ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు అని చెప్పి వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు. అయితే ఏపీలో జనం గుమ్మరంగా ఉన్నారనేది ఒకటి మాత్రం అర్థమవుతోంది. కింద స్థాయిలో ఉన్న జనాభా ఎవరో కూడా నోరు విప్పి మాట్లాడటం లేదనేది ఒక అభిప్రాయం అయితే ఉంది. పై స్థాయి ఉన్నత స్థాయి వర్గాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళు తమ పార్టీకి వస్తుందంటే తమ పార్టీకి వస్తుందని సవాల్ విసురుకుంటున్నారు. కానీ ఎవరైతే పోలింగ్ స్టార్ట్ అయ్యే 7 గంటల నుంచి మొదటి 4-5 గంటల పాటు పోలింగ్ స్టేషన్ దగ్గర క్యూలో కనిపించేవాళ్ళు మాత్రం ఎవరు కూడా నోరు విప్పడం లేదనేది ఒకటి ఉంది. సర్వేల ఫలితాల్లో వస్తూ ఉన్నాయి. సర్వేలు చెప్తా ఉన్నాయి. కానీ జనం నోరు విప్పడం లేదనేది ఒకటి నడుస్తుంది. అంటే జనం మనసులో ఏముందనేది ఎవరికి అర్థం పట్టలేదు. ముఖ్యంగా బీపీఎల్ ఫ్యామిలీస్, బిలో ప్రావర్టీ లైన్ కింద స్థాయిలో అట్టడుగు వర్గాలు ఉన్నాయి. ఈ అట్టడుగు వర్గాలనే జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నారు. ఏమవుతుందనే చూడాలి. ఒకసారి పెత్తందారులకు పేదవాళ్ళకి జరుగుతున్న పోటీగా జగన్మోహన్ రెడ్డి దీన్ని క్రియేట్ చేశారు. నిజంగానే టీడీపీ కూటమిని జనం పెత్తందారులు అనుకుంటున్నారా? జగను మాకు పేదవాళ్ళ పక్షంగా ఉన్నారని ఆ పేదవాళ్ళు భావిస్తున్నారా అనేది చూడాల్సింది. ఎందుకంటే ఏపీలో చూసుకుంటే కులాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పటికీ, ఎన్నికల యుద్ధం జరుగుతున్నప్పటికీ కమ్మ, కాపు, రెడ్డి ఇవే ప్రధానమైన కులాలు. ఆ తర్వాత ఎక్కువ శాతం ఉండే బీసీలు కానీ, ఎక్కువ శాతం ఉండే గౌడ కానీ, మిగతా కులాలని కూడా ఒక పక్క ఉంటాయి. ఈసారి జగన్ ఓట్ బ్యాంకు ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ 2019 ఎన్నికల్లో బీసీలు ఒక ఛాన్స్ ఇవ్వాలన్న జగన్మోహన్ రెడ్డి రిక్వెస్ట్ మేరకు 2019 ఎన్నికల్లో ఆయనకు అవకాశం ఇచ్చారనేది టీడీపీ భావిస్తుంది. టీడీపీ పెట్టిన దగ్గర నుంచి 1983 నుంచి కూడా 2019 వరకు కూడా టీడీపీతో ఉన్న బీసీలు ఆ ఎన్నికల్లో ఒక ఛాన్స్ ఇవ్వాలన్న జగన్మోహన్ రెడ్డి కోసం అటు పక్క వేశారు. మళ్ళీ వాళ్ళని రిటైన్ చేసుకోవాలని టీడీపీ భావించింది. కానీ వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్తే తన ఓటు బ్యాంకు వీక్ అవుతుందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి పక్కా ప్రణాళికలతోటి బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వడం ద్వారా దాదాపు 115 కార్పొరేషన్ సృష్టించి ఆ 115 కార్పొరేషన్లో బీసీలకి మొత్తం బీసీల్లో అట్టడుగు ఉన్న వాళ్ళందరూ కూడా పదవులు ఇవ్వడం ద్వారా, ప్రతి కులానికి ఒక పదవి ఇవ్వడం ద్వారా, ప్రతి కులంలో ఉన్న వాళ్ళని డైరెక్ట్గా చేయడం ద్వారా ఆ బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఆదరణ చేసే ప్రయత్నం ఆయన చేశారు. ఆ విధంగా బీసీలతో జగన్ ఉన్నారు, జగన్తో బీసీలు ఉన్నారని ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు చూడాలి 2019లో జరిగిన విధంగానే బీసీలు అందరూ కూడా జగన్ సపోర్ట్ ఇస్తారా, లేదా టీడీపీ ఆశిస్తున్నట్టుగా 2019 వరకు మాత్రమే బీసీలు జగన్తో ఉన్నారు, మిగతా మళ్ళీ డిటాచ్ అయిపోయారు, జగన్ తోటి మళ్ళీ మాతో వస్తారని చూడాలి. ఎందుకంటే బీసీల విషయంలోనే మనం అనుకున్న నసరాపేట కానీ, ఏలూరు, నరసాపురం, రాజమండ్రి, అలాగే విశాఖపట్నం సీట్లు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి వీటి మీద ఎలా జరుగుతుందని చూడాలి. ఇవి కొత్త ఎత్తుగడలతో జరుగుతున్న ఎన్నిక. జగన్మోహన్ రెడ్డి తను ఒక్కడే ఉన్నాడు,
తన పార్టీ వైపు నుంచి వీళ్ళు 3 పార్టీలు కలిసి ఉన్నారు, 30 మంది నేతలు ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఓ పక్క తన పార్టీ అభ్యర్థులను మార్చుకున్నారు. ధైర్యం చేయటం వద్దు. ఒక ప్రాంతీయ పార్టీ ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ కూడా ఎన్టీ రామారావు 83లో పార్టీ పెట్టిన తర్వాత రాజకీయాల్లో ఒక చైతన్యం వచ్చింది, రాజకీయాల్లో ఒక చర్చ వచ్చింది. ఆయన కూడా ఎప్పుడూ కూడా అంతమంది అభ్యర్థులను తీసి పక్కన పెట్టలేదు. మొన్న 2018లో జరిగిన ఎన్నికల్లో కూడా కేసీఆర్ చాలామంది అభ్యర్థులను మారుస్తారనుకున్నారు, కానీ మార్చలేదు. మొన్న 2023లో జరిగిన ఎన్నికల్లో కూడా కేసీఆర్ అభ్యర్థుల మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా వాళ్ళని మార్చలేక కంటిన్యూ చేయడం వల్లనే ఆయన ఓడిపోయారు అనే ఒక ప్రచారం జరిగింది. జగన్మోహన్ రెడ్డి నిజంగానే అభ్యర్థుల మీద అంటే తన పార్టీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్న కారణంగానే దాదాపు 48 మంది ఎమ్మెల్యేలను తీసి పక్కన పెట్టేశారా, మరొక 30-35 మంది ఎమ్మెల్యేలకు స్థానభ్రంశం చేశారా అనే చర్చ కూడా నడుస్తోంది. ఎవరు సక్సెస్ అవుతారు, ఎవరు వ్యూహం ఫలిస్తుంది అనేది జనం మనసులో ఏముందనేది ఎవరికీ అర్థం కావట్లేదు. సర్వేలు అయితే మాత్రం ఎక్కువ మొగ్గుని వైసీపీకే ఇస్తూ ఉన్నాయి. అది ఎంతవరకు నిజం అవుతుంది ఏంటి అనేది మనకి జూన్ 4న ఈవీఎంలు ఓపెన్ చేస్తే కానీ తెలిసే అవకాశం లేదు.